పాలిటిక్స్ ఇస్ అ బిగ్ కైండ్ ఆఫ్ స్ట్రెస్. ఎందుకని వచ్చింది వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇంత స్ట్రెస్? ఒకటి అర్థం చేసుకోండి, ప్రకృతికి విరుద్ధంగా రూల్ బుక్ ఎదురెళ్ళి దున్నేసి రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళని స్ట్రెస్లో పెడితే ఆ స్ట్రెస్ వాళ్ళందరూ మళ్ళీ తిరిగి మాకు పరిష్కారం కావాలని చెప్పి ఎప్పుడైతే ధ్వజం ఎత్తుతారో ప్రతి ఒక్కళ్ళు స్ట్రెస్ లెవెల్ పెరిగి ఆరోగ్యాలు పరిణమిస్తున్నాయి. ఇలా ఇది కాదా సింపుల్గా? ఎట్టి చెట్టు వెళ్తాము, మనం ఎక్కడ పడతాము, జనశ్రేణి ముందు మనం ఏ మూల అని చెప్పి అందరూ ఆలోచించిన పరిస్థితుల్లో ఇలాంటి స్ట్రెస్ అనేది నమోదవుతుంది. ఈ రకంగా చూసుకుంటే అంబటి గారు మీరు చెప్పినట్టే కొడాలి నాని గారి గురించి ఆలోచించాం. ఇక నుంచి బికాస్ ఈజ్ ఆల్రెడీ గెటింగ్ వెల్ సూన్, వెరీ నైస్ టు హియర్ అండ్ ఐ వెల్కమ్ కొడాలి నాని. మళ్ళీ చెప్పాలంటే ఇబ్బంది అవుతుంది కానీ కమ్ బ్యాక్ టు ఆంధ్రప్రదేశ్. స్వర్ణాంధ్రప్రదేశ్లో అడుగు పెట్టడానికి మేము వేచి ఉంటాం. రండి, మీలో పైన ఉన్న ఆరోపణలన్నీ కడిగేయండి, తుడిచేయండి, క్లీన్గా వేసుకుని నాని గ్రేట్ అని చెప్పి ఫైర్ బ్రాండ్లుగా మీరు వంశీ మళ్ళీ రావాలి, ప్రచారంలో తిరగాలి, ఎలక్షన్లో నుంచోవాలి, ప్రజల్ని ఎదుర్కోవాలి. ఇదే నా ఆకాంక్ష అండి.